బైగంపేట వివంత హోటల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మైనింగ్ లో మహిళల పాత్ర కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 2 రోజుల ముందు ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నందుకు సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ప్రపంచంలో మైనింగ్ రంగంలో మహిళల పాత్ర ఫలితంగా ఉందన్నారు. మైనింగ్ లో 8 నుంచి 10% లోపు వారి భాగస్వామ్యం ఉందని, అందుకే మైనింగ్ రంగంలో మహిళలను ప్రోత్సహించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం కోసం మహిళలు ఫైట్ చేస్తున్నారని తెలిపారు. మహిళలకు అవకాశం ఇస్తే ఆకాశమే హద్దుగా రాణిస్తారని చెప్పుకొచ్చారు. మహిళా సంక్షేమ శ్రేయస్సు కోసం కేంద్రం కూడా ఎక్కువగా బడ్జెట్ కేటాయించాలని కోరారు. చాలా సంతోషం. ఫస్ట్ ఇక్కడ అదేవిధంగా మా ఐఆర్ఎస్ బలరాం నాయక్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు 2 days బిఫోర్ మనం అందరం కూడా ఉమెన్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ మార్చి అయితే ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రధాన భూమిక పోషించి అక్రాస్ ఇండియా నుంచి ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి రెస్పెక్టెడ్ అవర్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్. ముఖ్యంగా మైనింగ్లో చాలా తక్కువ ఉమెన్ ఉంటారు. పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ అక్రాస్ ఇండియా ఓవరాల్ గ్లోబల్లో కూడా చూసినప్పుడు ఓన్లీ 8 to 10% ఉంది, ఎక్కువ అటువైపు లేదు. బట్ ఎంకరేజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఎంకరేజింగ్ అనేది చాలా అవసరము. చిన్నపిల్లల్ని మనం కిడ్స్గా ఉన్నప్పుడు నడుస్తూ ఒక్కొక్క స్టెప్ కమ్ అని ఎట్లయితే వాళ్ళను ఎంకరేజ్ చేస్తామో ఆ రకంగా డిఫరెంట్ రంగంలో కూడా అందరు ఉమెన్స్ను ఇలా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యాక్చువల్గా ఉమెన్స్ డే అంటేనే ఈక్వల్ వర్క్ ఫర్ ఈక్వల్ పేమెంట్, దానితో స్టార్ట్ అయింది. సమాన పనికి సమాన వేతనం, అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బట్ ఇప్పటికి కూడా వీఆర్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్ ఇన్ వర్క్ ప్లేస్ ఆల్సో. సో అలాంటి డిస్క్రిమినేషన్ అనేది మనకు ఉండకుండా ఆకాశమే హద్దుగా అవకాశాలు, ఛాన్సెస్ చాలా ప్రభుత్వాలు కానీ ఇంట్లో ఉండే పేరెంట్స్ కానీ ఎక్కువ ఇస్తే తప్పకుండా మరి ఆకాశమే హద్దుగా, అక్కడ ఆకాశంలో ఫ్లైట్స్ నడుపుతున్నారు, ఇక్కడ అండర్ గ్రౌండ్లో మైనింగ్స్లో కూడా అద్భుతంగా ఉమెన్ మీరందరూ కూడా రాణించగలుగుతున్నారు. తప్పకుండా ఇంకా సక్సెస్ కావాలని ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ చేద్దాం. మా అందరికీ సపోర్టుగా మేల్ అంటే మగవాళ్ళందరూ కూడా తప్పకుండా ఉమెన్ ఎంకరేజ్ చేయాలి, ఎంపవర్ చేయాలి, సపోర్టుగా ఉండాలి.